కాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు టీటీడీపీ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం. దువ్వాడ ఎపిసోడ్ లో మలుపులు, టీడీపీ నేతలే నడిపిస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్సీ. గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే నా తపన. ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేస్తామన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ఆన్లైన్ క్రైమ్స్ నియంత్రణకు ప్రభుత్వం కృషి. విజయవాడ సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్థాన్ లో మంత్రి అనిత. జగన్ రాజకీయ అజ్ఞాని, గోనె ఘాటు వ్యాఖ్యలు. కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ. కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీపై సమావేశం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎలాంటి సంప్రదింపులు లేవు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ లో సాంకేతిక సమస్య. నిలిచిపోయిన 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ఉధృతి. శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తిన అధికారులు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో విషాదం. బిల్డింగ్ మీద నుంచి జారిపడ్డ దంపతులు, భర్త మృతి. వైసీపీకి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అసలు పేర్ల పునరుద్ధరణకు ఉత్తర్వులు. నిజామాబాద్ మున్సిపల్ ఆర్ఐ నివాసంలో ఏసీబీ సోదాలు. హైదరాబాద్ కు తరలింపు. కాలేజీ ఫర్నిచర్ కు నిప్పు పెట్టిన విద్యార్థి సంఘాలు. స్వదేశం చేరుకున్న భారత హాకీ టీం. ఢిల్లీలో ఘన స్వాగతం. వైనాడ్లో ప్రధాని ఏరియల్ సర్వే. ప్రకృతి విలయ తీవ్రతపై అంచనా. జైల్లో పెడితే భయపడను. ఢిల్లీ ప్రజల కోసం పోరాటం ఆగదన్న సిసోడియా. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రెక్కలు.